ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు మోషేను దర్శించినప్పుడు తన ప్రజలు 430 ఏండ్లు ఐగుప్తు బానిసత్వములో ఉంచున్నప్పుడు వారందరినీ విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చి ఆ యొక్క దేవుని పర్వతము అనబడిన మరి ఆ యొక్క హోరేబులో మోషేను దర్శించినప్పుడు దేవుడు తెలియచేస్తాడు. నిర్గమకాండము 3:5 ప్రకారము, మోషే నీ పాదముల నుంచి నీ చెప్పులను విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము అని తెలియచేస్తాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన స్థలములలో ఆయన నివసించే ఘనమైన దేవుడుగా ఉండి ఆయన ప్రజలు బానిసత్వములో మగ్గుతూ ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చి మరి మోషేను దర్శించి మోషే తన్ను తాను పరిశుద్ధపరచుకొని ఆయన నిలుచున్న స్థలము పరిశుద్ధమైనదిగా తెలియచేసినప్పుడు తన చెప్పులు అనబడిన అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు మోషే ద్వారా జరిగించిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాము. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే పరిశుద్ధమైన దేవుణ్ణి మరి ధరించుకున్నాడో, తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడో, ఐగుప్తులో ఫరో ఎదుట దేవుడు నిలవబెట్టాడు. అరణ్యములో అద్భుత కార్యాలు జరిగించాడు. ఎడారిని నీటి ఊటగా చేసిన దేవుడు, సముద్రములో మార్గములను సరాలము చేసిన దేవుడు, ఇదిగో మరి ప్రపంచ చరిత్రలో తన ప్రజల ఎదుట దేవుడు మరి జరిగించిన కార్యాలు ఎన్నడూ ఎక్కడ జరిగించలేని కార్యాలు దేవాది దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే మోషే పరిశుద్ధుడైన దేవుణ్ణి ధరించుకొని పరిశుద్ధమైన దేవునితో కలిసి అద్భుత కార్యాలు జరిగించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.